హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపుల గురించి తాజా సమాచారం అయితే తెలుసుకుందాము. ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపుల సమాచారం అండి. జెడ్పీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, ఎస్ఎల్స్, ఏపీజీఎల్ఐ క్లెయిమ్స్ గురించిన తాజా సమాచారము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే ఏపీజీఎల్ఐ క్లోజర్లు లోన్స్కు సంబంధించి సంబంధిత కార్యాలయం వారు బిల్లులు వెరిఫై చేయడంలో సమయం పడుతోంది. కానీ ఇప్పటికే సిఎఫ్ఎంఎస్కు సబ్మిట్ చేయబడిన అప్లికేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్నాయి. ఏపీజీఎల్ఐ చందాదారులలో ఏ ఒక్కరి అకౌంట్లో కూడా అమౌంట్ క్రెడిట్ అయినట్లుగా ఇంతవరకు దాఖలాలు లేవు. ముందుగా ప్రభుత్వాన్ని కోరవలసినదిగా ఏమిటంటే తాత్కాలికంగా బడ్జెట్లో అయినా క్లోజర్లు లోన్స్కు సంబంధించి కొంత బడ్జెట్ను కేటాయింపు జరపాలని. సిఎఫ్ఎంఎస్ వ్యవస్థలో బడ్జెట్ కేటాయింపు అనేది పేపర్ మీద ఉంటుంది. వాస్తవానికి ప్రభుత్వానికి ఏది అవసరం అనే విషయం ఏది అత్యవసర విషయం అనుకుంటే వాటిని ముందుగా నిధులకు కేటాయిస్తారు, ఖర్చు చేస్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్ను ప్రకటించడానికే ఆలోచించవలసిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఉన్న తాజా సమాచారం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన జెడ్పీపీఎఫ్, ఏపీజీఎల్ఐ సరెండర్ లీవ్స్ బకాయిలకు సంబంధించిన వివరాలను సంబంధిత శాఖల నుంచి తెప్పించుకుంటూ ఉంది రాష్ట్ర ప్రభుత్వము. ఆ లెక్కలు కేవలం ఎంత బకాయిలు ఉన్నాయనే వివరాల కోసమా, లేక కొంత అమౌంట్నైనా విడుదల చేయడానికా అనే విషయం కొద్ది రోజుల్లో తేలనుంది. సంఘ నాయకులు సంబంధిత అధికారులను కలిసినప్పుడు వారు కొంత సానుకూలంగానే మాట్లాడటం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటి పరిస్థితుల్లో ఒత్తిడి ద్వారా కాకుండా కొంత లౌక్యంతంతోనే ప్రభుత్వం నుంచి బకాయిలు రాబట్టుకోగలిగితే మంచిది అని సగటు ఉద్యోగులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇక అక్టోబర్లో ఏపీజీఎల్ఐ క్లెయిమ్లు అయితే చెల్లింపులు అక్టోబర్లో మొదటి వారం మారనున్న ఏపీజీఎల్ఐ సాఫ్ట్వేర్ అండి. అక్టోబర్ మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏపీజీఎల్ఐలో కొత్త సాఫ్ట్వేర్ని అయితే లాంచ్ చేస్తారు. ట్రెజరీ సైట్లోని ఏపీజీఎల్ఐకి సంబంధించి ప్రత్యేక టేల్ ఏర్పాటైతే చేస్తారండి. ఇక డీడీఓ స్థాయిలోనే శాలరీ బిల్లులో సబ్స్క్రిప్షన్ మినహాయించిన వెంటనే కొత్త ఏపీజీఎల్ఐ బాండ్స్ను ఆటోమేటిక్గా జనరేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రాసెస్లో ఉన్న అన్ని రకాల బాండ్స్, లోన్స్, డెత్ క్లెయిమ్స్ తదితర కొత్త సాఫ్ట్వేర్లో చేసుకోవచ్చు. డీడీఓ అండ్ యూనియన్ లీడర్స్కు కొత్త సాఫ్ట్వేర్పై ఒక రోజు ఓరియంటేషన్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మనకు వీరు ఆర్థిక శాఖ నుంచి ఈ వివరాలని వీరు తెప్పించుకున్నారు. ఇవన్నీ కేవలము వివరాలు చూడటానికే లేదా చెల్లించడానికి అనేది మనకు కొద్ది రోజుల్లో తెలిసిపోతుందండి. అలాగే ఏపీజీఎల్ఐకి సంబంధించి మనకు ఒక తాజా అప్డేట్ అనేది ఆగస్టులో ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్.